నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో ఆన్ ది లెజెండరీ కిషోర్ కుమార్. కిషోర్ కుమార్ గారి గాత్రం అంటే భారతదేశమే కాదు ప్రపంచం అంతా ఉర్రూతలూగిచ్చే అద్భుతమైన గాత్రం. ఆయన కేవలం పాటలతోనే కాదు నటనతో కూడా అద్భుతాలు చేశాడు. ఆయన లెజెండరీ. ఒక ఫీల్డ్లోనే కాదు, ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలిగా రాణించాడు. మరి అంత గొప్ప కిషోర్ కుమార్ గారి నటనా చాతుర్యం, ఆయన గాత్ర మాధుర్యాన్ని తెలుసుకోవడానికి ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. ఆయన స్వరం ఒక అద్భుతం, ఆయన గానం ఒక సంచలనం. పాటల రూపంలో ప్రాణం పోసి గొంతులోనే గంధం అలుముకున్న గాన గంధర్వుడు, యోడెల్లింగ్ రారాజు కిషోర్ కుమార్. విషాద గీతాలైన, ఉత్సాహభరితమైన రొమాంటిక్ పాటలైన, జోకులతో కూడిన హాస్య పాటలైన ఒకేలా పాడగల అరుదైన ప్రతిభ ఆయనది. సహజంగా గాయకులు గానానికే పరిమితమవుతారు. అయితే ఇందుకు కిషోర్ కుమార్ మినహాయింపు. కిషోర్ కుమార్ గాయకుడే కాదు, సంగీత దర్శకుడు, పాటల రచయిత, హాస్యాన్ని అద్భుతంగా పండించగల నటుడు. ఒక్క మాటలో చెప్పాలంటే సినీ రంగంలో ఆల్రౌండర్ వంటివాడు. పడోసన్ సినిమాలో కిషోర్ కుమార్ పండించిన హాస్యాన్ని ఎవ్వరూ మర్చిపోలేరు. అయితే గాయకుడిగా ఆయన ఎక్కువగా పాపులర్ అయ్యారు. హిందీ సినిమా రంగంలో సింగర్గా ఓ వెలుగు వెలిగారు కిషోర్ కుమార్. సహజంగా సినీ రంగంలో హీరోలకు అభిమానులు ఉంటారు. అయితే కిషోర్ కుమార్కి కూడా పెద్ద సంఖ్యలో అభిమానులు ఉండటం విశేషం. భారతీయ సినీ రంగంపై కిషోర్ కుమార్ చెరగని ముద్ర వేశారు. కిషోర్ కేవలం హిందీ సినిమా రంగానికే పరిమితం కాలేదు. దాదాపు అన్ని భారతీయ భాషల్లో ఆయన పాటలు పాడారు. సంగీత ప్రియులను రంజింపజేశారు. అయితే ఎక్కువగా బెంగాలీ, మరాఠీ, అస్సామీ, గుజరాతీ, కన్నడ, భోజ్పురి, మలయాళం భాషల్లో కిషోర్ కుమార్ పాటలు పాడారు. కిషోర్ కుమార్ 1929 ఆగస్టు 4న జన్మించారు. ఆయన అసలు పేరు అభాస్ కుమార్ గంగూలీ. హిందీ చలనచిత్ర రంగంలో ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన కిషోర్ కుమార్ అయ్యారు. సుప్రసిద్ధ నటుడు అశోక్ కుమార్ సోదరుడే కిషోర్ కుమార్. నటుడిగా సినీ జీవితం మొదలుపెట్టిన కిషోర్ సింగర్గా స్థిరపడ్డారు. తొలి రోజుల్లో సైగల్ పాటలతో ఆయన ప్రభావితమయ్యారు. ఆ తర్వాత తనదంటూ స్వంత బాణీని ఏర్పాటు చేసుకున్నారు. అంతేకాదు అనేక మంది హీరోల సక్సెస్లో కూడా కిషోర్ కుమార్ పాటలు ప్రముఖ పాత్ర పోషించాయి. రాజేష్ ఖన్నా గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. హిందీ సినీ రంగంలో తొలి సూపర్ స్టార్ ఆయన. అయితే రాజేష్ ఖన్నా సినిమాల విషయంలో కిషోర్ కుమార్ కీలక పాత్ర పోషించారు. ఒక పాట పాడుతున్నప్పుడు రాజేష్ ఖన్నా ఎలా అభినయిస్తారో కిషోర్ కుమార్ ముందుగా ఊహించుకుంటారు. రాజేష్ ఖన్నా బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టుగా కిషోర్ కుమార్ పాటలు పాడేవారు. దీంతో థియేటర్లో సినిమా చూస్తున్న వారికి నిజంగా రాజేష్ ఖన్నానే పాడుతున్నారా అన్న ఫీలింగ్ కలిగేది. రాజేష్ ఖన్నాకు పాడిన అనేక పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఇందులో జిందగీ ఏక్ సఫర్ హై పాట చాలా మందికి గుర్తుండే ఉంటుంది. అలాగే అమితాబ్ బచ్చన్ సినిమాల సక్సెస్లో కూడా కిషోర్ కుమార్ పాడిన పాటలు ముఖ్య భూమిక పోషించాయి. కిషోర్ కుమార్ పాటలు లేని అమితాబ్ సినిమాలు చాలా తక్కువ అంటారు సినీ విమర్శకులు. లావారిస్ సినిమాలో అమితాబ్ బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టు మేరే అంగన్ మే అంటూ కిషోర్ కుమార్ పాడిన పాట ఇప్పటికీ చాలా చోట్ల వినిపిస్తుంటుంది. అంతేకాదు అమితాబ్ తాగుబోతు పాత్రలకు అద్భుతంగా పాటలు పాడారు. షరాబీ సినిమాలోని లోగ్ కెహతా హై మై షరాబీ హో పాట ఇందుకు ఉదాహరణ. కిషోర్ కుమార్ పాటలకు ఫిదా కాని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. సినిమాల్లో హీరో ఎవరన్న విషయం పక్కన పెట్టి కేవలం కిషోర్ పాటలు వినడానికే థియేటర్లకు వెళ్లే సంగీత ప్రియులుండేవారు అప్పట్లో. కిషోర్ కుమార్కు లభించిన అవార్డులకు లెక్కే లేదు. మొత్తం 8 ఫిల్మ్ఫేర్ అవార్డులను ఆయన సొంతం చేసుకున్నారు. 1985లో లతా మంగేష్కర్ అవార్డుని మధ్యప్రదేశ్ ప్రభుత్వం కిషోర్ కుమార్కు ప్రదానం చేసింది. అంతేకాదు 1997లో మధ్యప్రదేశ్ ప్రభుత్వం గాయకులకు కిషోర్ కుమార్ పేరుతో అవార్డులు ఇవ్వటం కూడా ప్రారంభించింది. అయితే తనకు అవార్డుల కంటే సంగీత ప్రియుల ఆదరణే ముఖ్యమనేవారు ఆయన. కిషోర్ కుమార్కు విజయం అంత సులభంగా లభించలేదు. తొలి రోజుల్లో ఆయన అనేక ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. సినీ రంగంలోకి వచ్చిన కొత్తలో ఆయన సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు కూడా వేశారు. అయితే జిద్ది సినిమాలో హీరో దేవానంద్కు పాడిన పాటలు మది దోచుకున్నాయి. ఆ తర్వాత 1950లో విడుదలైన ప్యార్ సినిమాలో పాడిన పాటలు విజయవంతమయ్యాయి. ఆ తర్వాత నౌజవాన్, బాజీ బహార్ చిత్రాల్లో నేపథ్య గీతాలు ఆయనను గాయకుడిగా స్థిరపరిచాయి. కిషోర్ కుమార్ వచ్చే నాటికే రఫీ, మన్నాడే వంటి ఉద్దండులు హిందీ సినీ రంగంలో జైత్రయాత్ర కొనసాగిస్తున్నారు. అయినప్పటికీ కిషోర్ కుమార్ తన పాటలతో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
తన గీతాలకు కాస్తంత చిలిపితనం జోడించి హిందీ చిత్ర సంగీతంపై తనదైన ముద్ర వేశారు ఆయన. అద్భుతమైన తన పాటలతో అందరినీ సంతోషపెట్టిన కిషోర్ కుమార్ జీవితంలో విషాదం లేకపోలేదు. అయితే ఊపిరి పీల్చినంతకాలము దర్జాగా నవ్విస్తూ ఆయన కాలం గడిపారు. మధుబాలను దృష్టిలో ఉంచుకునే రాత్ కలి ఏక్ ఖాబ్ మే ఆయి ఔర్ గలే కా హార్ హుయి అని కిషోర్ ఆలపించాడు. జీవితంలో అనేక సందర్భాల్లో తీవ్ర మనస్తాపానికి, పలువురి విమర్శలకు, ఎన్నో రకాల చికాకులకు ఆయన గురయ్యారు. అయితే ఏనాడు తన మనోనిబ్బరాన్ని, ఆత్మస్థైర్యాన్ని మాత్రం చెక్కు చెదరనివ్వలేదు. వ్యక్తిగా కూడా కిషోర్ చాలా ఉన్నతుడు. సినిమాల్లో అలాగే స్టేజ్ మీద కానీ గంతులు వేస్తూ మేనరిజంలను అభినయిస్తూ ప్రజలను కడుపుబ్బ నవ్వించిన కిషోర్ది నిజానికి చాలా గంభీర స్వభావం. సినీ ప్రపంచ హంగామాలకు, ఆడంబర విన్యాసాలకు, పార్టీలకు చాలా దూరంగా ఉండేవారు. ఆనందమైన, దుఃఖమైన తనలోనే ఇముడ్చుకుని వ్యక్తిగత జీవిత వైఫల్యాలను తన వరకే పరిమితం చేసుకున్న మహోన్నత వ్యక్తి కిషోర్. కిషోర్ జీవితంలో ఒక గొప్ప ఫిలాసఫీ ఉంది. ప్రజలు తమ బాధల్ని, చికాకులను మర్చిపోవటానికి నా సినిమాలు చూస్తారు, నా పాటలు వింటారు. ప్రతి మనిషికి బాధలు ఉంటాయి. అయితే కళాకారుడు వాటన్నింటికీ అతీతుడు కావాలి. తనను అభిమానించే ప్రజల్ని ఎల్లప్పుడూ నవ్వించాలి, ఆహ్లాదం కల్పించాలి, ఆనంద డోలికల్లో ఓలలాడించాలి. అంతేకాని మన బాధ వారికి పంచకూడదు. ఇది కిషోర్ నమ్మిన, ఆచరించి చూపిన జీవిత సత్యం. 1987 అక్టోబర్ 13న కిషోర్ కన్నుమూశారు. సంగీతం ఉన్నంతకాలం కిషోర్ కుమార్ అభిమానుల హృదయాల్లో బతికే ఉంటారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా సంగీత ప్రియుల గుండెల్లో ఎప్పటికీ సజీవుడే. ది లెజెండరీ కిషోర్ కుమార్ గారి జయంతి సందర్భంగా హెచ్ఎంటీవీ ఓ ప్రత్యేక చర్చను చేపట్టింది. పాటల కార్యక్రమంలో పాల్గొనడానికి మనతో ఇద్దరు ప్రముఖ అతిథులు ఉన్నారు. ముందుగా వారిని పరిచయం చేసుకుందాం. విజయ్ గారు, వీరు ప్రముఖ గాయకుడు. అలాగే మరో ప్రముఖ గాయకుడు సుధీర్ మహావాది గారు కూడా ఉన్నారు. విజయ్ గారు, మనకి కిషోర్ కుమార్ అనగానే మనకి గుర్తొచ్చే పాట ఏంటి? కిషోర్ కుమార్ గారి జీవితం మనకి ఎలా స్ఫూర్తినిచ్చింది? వంశీ గారు, మీరు కిషోర్ కుమార్ అనగానే గుర్తొచ్చే పాట అంటే యాక్చువల్గా మనము ఏ సిచ్యువేషన్లో ఉన్నామో, ఏ మూడ్లో ఉన్నామో ఆ మూడ్కు సంబంధించిన పాట మనకు గుర్తుకొస్తుంది. ఆల్ ఆఫ్ సడన్గా ఫర్ ఎగ్జాంపుల్ మనం సెన్సిటివ్ మూడ్లో ఉన్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, కుచ్ తో లోగ్ కహెంగే లోగో కా కామ్ హై कहना छोड़ो बेकार की बातों से भीग गए तेरे नैना. అంటే ఏ సిచ్యువేషన్ మనకు జీవితంలో ఉన్నా కానీ, అంటే ఎలాంటి బాధలో కానీ, సంతోషంలో కానీ, దుఃఖంలో కానీ, ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా కిషోర్ కుమార్ సాంగ్ మనకు ఏదో ఒకటి మైండ్లో గుర్తుకొస్తూ ఉంటుంది. దాన్ని మనం హమ్ చేస్తూ ఉంటాం. ఆ బాధలో నుంచి కొంచెం సేద తీర్చుకొని కొంచెం బయటపడే ప్రయత్నం చేస్తుంటాం. దట్ ఈస్ ద స్పెషాలిటీ అండ్ గ్రేట్నెస్ ఆఫ్ కిషోర్ కుమార్. చాలా అద్భుతంగా వివరించారు విజయ్ గారు. సుధీర్ గారు, కిషోర్ కుమార్ గారి గాత్రం, కిషోర్ కుమార్ గారి గాత్రం ఎవరికైనా అచ్చంగా సరిపోయేది. ఆయన దానికి తగ్గట్టుగా గాయకుడు స్వరాన్ని మార్చుకోవటం అనేది ఆయన నుంచే మనకి ప్రారంభమైనట్టుగా కనిపిస్తుంటుంది. ముఖ్యంగా ఆయన తొలితరం నటులైన ప్రముఖ నటులందరికీ ఆయన గాత్రం అందించి వారు తగ్గట్టుగా ఆయన గొంతుని మార్చుకునేవారు. మరి ఆయనకి ఎలా సాధ్యమైంది? అమితాబ్కి అమితాబ్ అలా, రాజేష్ ఖన్నా అలా పాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి పాటలు ఏమైనా గుర్తు చేస్తారా? ఆ వాయిస్లో ఉన్నటువంటి క్వాలిటీ అటువంటిది. అంటే ఒక గ్రేట్ రీసెంట్ సింగర్ చెప్పినట్టుగా అసలు యాక్చువల్గా వాయిస్ ఆఫ్ ఇండియన్ హీరో అంటాడు. అంటే అతడు ఏ పాట ఎవరికి పాడే కానీ ఆ పాట అతని పైన చిత్రీకరించినట్టుగానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మోడర్న్ హీరోస్ అతను పాడే కానీ ఆ సింగరే, ఆ యాక్టరే పాడుతున్నాడు అటువంటి ఫీలింగ్. దట్ ఈస్ ద స్పెషల్ గిఫ్టెడ్ క్వాలిటీ అండి అతను ఉన్నటువంటి వాయిస్ క్వాలిటీ అటువంటిది. అది ఎవరికి పాడే కానీ సూట్ అవుతుంది అసలు యాక్చువల్గా. అండ్ మరొకటి ఏంటంటే, మీరు అన్నారు కనుక చెప్పాలి తప్పకుండా, 170 + 180 యాక్టర్స్ వరకు కిషోర్ కుమార్ పాటలు పాడాడు. అంటే అఫ్ కోర్స్ మనం ఎప్పుడు కూడా రాజేష్ ఖన్నాకే పాడాడు, అమితాబ్ బచ్చన్కే పాడాడు, జితేంద్రకి పాడాడు, దేవానంద్కి పాడాడు, సంజీవ్ కుమార్కి పాడాడు, ధర్మేంద్రకి అనుకుంటాం కానీ, బట్ మిథున్ చక్రవర్తి లాంటి వాళ్ళకు కూడా, తర్వాత చాలా మంది ఈవెన్
దేవానంద్ కుమార్ మొన్ననే మరణించారు, అతనికి కూడా అతడు వాయిస్ ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. అతడు ఉన్నంత వరకు 1948 లో కోర్స్ మనం చెప్పుకున్నట్టుగా అతని యొక్క కెరియర్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఎక్కువగా అతడు యాక్టింగ్ చేయడం చూసాం మనం. బట్ 69 తర్వాత ఎప్పుడైతే ఆరాధన తోటి తనకు ఒక స్పెషల్ ప్రత్యేకత వచ్చిందో, రాజేష్ ఖన్నా పాటలు హిట్ అయిపోయినాయి కిషోర్ కుమార్ వాయిస్ తోటి. ఆ తర్వాత నేను అనుకుంటాను దాదాపుగా 200 యాక్టర్స్ వరకు పాడినటువంటి ఘనత అతనికి దక్కిందంటే మనం అర్థం చేసుకోవచ్చు. వాయిస్ ఆఫ్ ఇండియన్ హీరో అంటే ఏ పాట పాడినప్పటికీ కూడా అది ఎవరికైనా కానీ సూట్ అవుతుంది. ఆ క్వాలిటీ అటువంటిది అసలు యాక్చువల్లీ. అంటే చిత్రం మీకు పిక్చర్ పైన ఆ వ్యక్తి కనబడితే చాలు అది కిషోర్ కుమార్ కాదు, ఆ యాక్టర్ పాడినటువంటి ఫీలింగ్ ఉంటుంది. దట్ ఈస్ ఇన్ఫాక్ట్ ఎ గిఫ్టెడ్ వాయిస్ అండి. యా ఆఫ్ కోర్స్ వి ఆల్ నో దట్ రాజేష్ ఖన్నా, అమితాబ్ బచ్చన్ సూపర్ స్టార్స్ కావడానికి కిషోర్ కుమార్ పాత్ర ఇంత అంతా కాదు, వాళ్ళు స్వయంగా కూడా ఎప్పుడు చెప్తూ ఉంటారు. అండ్ దట్స్ ద రీజన్ ఈజ్ ఇన్స్పైర్డ్ జనరేషన్స్ అండి. మనం యాక్టర్స్ విషయమే మాట్లాడుకుంటుంటాం కానీ అప్పటి నుంచి చూస్తున్నటువంటి క్రికెటర్స్ కూడా ఇప్పటి వరకు సునీల్ గవాస్కర్ చాలా సార్లు ఇంటర్వ్యూలో చెప్పాడు వంశీ, అతను ఏదైనా బోరింగ్ గా ఫీల్ అవుతున్నప్పుడు పడోసన్ చూస్తాడు, పడోసన్ లో పాటలు విని ఆనందాన్ని పొందుతాడని చెప్పి. సచిన్ టెండూల్కర్, సుధీర్ గారు, ద్రావిడ్, సేవాగ్ అయితే ట్రిపుల్ సెంచరీ సుధీర్ గారు అతన్ని అని చెప్తుంటాడు. యా చెప్పండి సుధీర్ గారు, ఆయన పాటను అంటే ఆయన జన్మదిన సందర్భంగా ఒక పాట గుర్తు చేయండి, ఒక అద్భుతమైన మెలోడీ కిషోర్ గారిది. చాలా ఉన్నాయి. ఎలా అంటే వంశీ ఇంతకుముందు విజయ్ చెప్పినట్టుగా ఈ సెట్స్ ద మూడ్ ఆఫ్ ఎ పర్సన్ యాక్చువల్లీ. అంటే మనం మూడ్ లోకి రావాలి అంటే మన మూడుకు తగ్గట్టుగా పాడినటువంటి పాటలు చాలా ఉన్నాయి. అందులో చాలా చాలా ఇష్టమైనటువంటి పాటలు అందరూ వింటూ ఉంటారు, అందరూ ఎంజాయ్ చేస్తుంటారు. ఒకటి రెండు అని చెప్పలేము మనం. ఈ రోజు ఆఫ్ కోర్స్ అతనికి బర్త్డే మనం సెలబ్రేట్ చేస్తూ ఒక వండర్ఫుల్ సాంగ్ పాడుతున్నాం. అతడు యాక్ట్ చేస్తూ పాటను రాశాడు కూడా, డైరెక్ట్ చేశాడు, మూవీని ప్రొడ్యూస్ చేశాడు. ఆ పాట అందరికి ఇష్టం, నాకు ఎక్కువగా ఇష్టం అందులో, ఎందుకంటే అందులో మీనింగ్ అద్భుతంగా ఉంటుంది. నేను అందులో ఒక లాస్ట్ స్టాంజా వినిపిస్తాను అందరికి. సపునో కే ఐసే జహా మే జహా ప్యార్ హి ప్యార్ ఖిలా హో, हम जाके वहां खो जाए शिकवा न कोई गिला हो, हम जाके वहां खो जाए शिकवा न कोई गिला हो, कहीं बैर न हो कोई गैर न हो, सब मिल के यूं चलते चले, जहां गम भी न हो आंसू भी न हो, बस प्यार ही प्यार पले एक ऐसे గగన్ కే తలే. అందరం కలిసి ఉండాలి, హ్యాపీగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. అసలు యాక్చువల్ గా సాడ్నెస్ అనేది మన మైండ్ లోకి రానివ్వకూడదు అన్నటువంటి థాట్ ఎప్పట్లో అతను అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పటికీ, అన్ని కష్టాలు ఎదుర్కొన్నా కానీ ఈ జస్ట్ స్ప్రెడ్ హ్యాపీనెస్ ఎవ్రీవేర్. ఈ స్ప్రెడ్ హ్యాపీనెస్ త్రూ హిస్ సాంగ్స్, త్రూ హిస్ షోస్, త్రూ హిస్ యాక్టింగ్. దట్స్ వై ఈజ్ ఎవర్గ్రీన్. మహాద్భుతంగా వివరించారు సుధీర్ గారు. విజయ్ గారు, మనకి కిషోర్ కుమార్ గారి పాటల్లో అన్ని రకాలు కనిపిస్తాయి. కామెడీ పాటలు, కామెడీ ట్రాక్స్ చాలా చాలా అద్భుతంగా ఆయన పండించారు. దాని గురించి చెప్పండి, ఒక పాట ఏదైనా పాడి వినిపించండి. అబ్సల్యూట్లీ. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కొన్ని విషయాలు చాలా మందికి తెలియకపోవచ్చు. యాక్చువల్గా ఫస్ట్ ఇండియన్ కామెడీ హీరో ఎవరైనా ఉన్నారంటే దట్ ఈస్ కిషోర్ కుమార్. కిషోర్ కుమార్ తర్వాతనే ఎవరన్నా కామెడీ హీరోగా మన సౌత్ ఇండియాలో రాజేంద్ర ప్రసాద్. రీసెంట్గా రాజేంద్ర ప్రసాద్ గారిని నేను కలిసినప్పుడు కూడా ఆయన మైండ్ లో కూడా ఉన్నదో లేదో నాకు తెలియదు, ఆయన ఎప్పటికో రాజ్ కపూర్ అన్నాడు. యాక్చువల్గా రాజ్ కపూర్ ఈజ్ ఏ ట్రాజడీ హీరోగా, అంతే పెద్ద కామెడీ అంటే ఆయన కామెడీ జస్ట్ ఇలా ఆయన ఏదో చిన్నగా చేసేది, కానీ యాక్చువల్గా చెప్పిన ట్రాజడీ హీరో రాజ్ కపూర్. కానీ కమెడీ హీరో ఎవరైనా ఉన్నారంటే కిషోర్ కుమార్ మాత్రమే. అంటే హీరో కమ్ కామెడీ. అది ఎవరైనా ఉన్నారంటే తెలుగులో రాజేంద్ర ప్రసాద్ నాతో ఆర్గ్యూ చేసినప్పుడు లేదు అదే అన్నాడు. దాని తర్వాత అమెరికాకు వెళ్ళిన తర్వాత అమెరికాలో చెప్పాడు, నేను కమెడీ హీరోను ఫస్ట్ తెలుగులో అన్నాడు. అంటే నేను చెప్పిన దాన్ని పట్టుకున్నాడు. ఎనీవే, మొత్తానికి అయితే కమెడీ హీరో ఫస్ట్ ఎవరైనా ఉన్నారంటే ఆయనకి ఇండియన్ చార్లీ చాప్లిన్ అని కూడా పేరు. సో అద్భుతమైన కమెడీ అతని ద్వారా హాఫ్ టికెట్ లో చూడవచ్చు, ఆశాలో చూడవచ్చు. దాదాపు 95-96 మూవీస్ లోపల యాజ్ ఏ హీరోగా, కమెడీ హీరోగా డిఫరెంట్ రోల్స్ లో ఉర్రు తొలగించాడు పబ్లిక్ ను. ఒక రకంగా చెప్పాలంటే తెలుగులో మనం కమెడీ స్క్రీన్ పైన అల్లు రావలింగే చూసిన వెంటనే ఒక సెకండ్ లో వాళ్ళు మాట్లాడకున్నా పర్వాలేదు, ఆ ఆహాభావాలతోటి మనకు ఒక రకమైన హాస్యాస్పదమైన సిచ్యువేషన్ వస్తుందో కిషోర్ కుమార్ చూస్తాడు వస్తుంది. కిషోర్ కుమార్ హాస్యాన్ని పండించడమే కాదు, తన గొంతుతోటి హాస్యాన్ని పలికించాడు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే చాలా పాటలు ఉన్నాయి మీరు చెప్పినట్టుగా. ఒకటి ఇప్పుడు నాకు గుర్తు వస్తుంది, 1957 అంటే కిషోర్ కుమార్ 69 తర్వాత లెజెండరీ సింగర్ గా మారాడని చెప్తా. 1957లో బేగునా అని ఒక పిక్చర్ వచ్చింది, అది హిట్. అది బహుశా నేను అనుకుంటా అది రిలీజ్ కాలేదు, కానీ ఆ పాట బయటికి వచ్చింది.
ఆ పాటను ఇంత బ్యూటిఫుల్గా యాక్చువల్గా మనం ఎప్పుడైనా వస్తే మనం హికప్స్ అంటాం, హికప్స్ను కూడా పాటలు కూడా పలికించిన సింగర్ ఎవరైనా ఉన్నారంటే కిషోర్ కుమార్. అందులో ఎంత అద్భుతంగా చెప్తారంటే, आज न जाने पागल मनवा काहे को घबराए, हिच हिच हिचकी काहे रे मनवा बिचकी बिचकी जाए, दीड़ा चा डाय, दीड़ा चा डाय, दीड़ा चा दीड़े 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 दीड़े. ఇట్లాంటి ఆహాభావాలు. తర్వాత జుమ్రు వండర్ఫుల్ యాడ్లింగ్ అందులో కూడా. మీకు ఇంకొక విషయం చెప్పాలంటే యాక్చువల్గా ఫిమేల్ వాయిస్ అంటే ఒక పాట స్టూడియోలో పాడే సందర్భంలో లతా మంగేష్కర్ టైంకు రాని సందర్భంలో కూడా ఫిమేల్ వాయిస్ కూడా ఇంట్రడక్షన్ చేసిన గ్రేట్ ఘనత ఎవరికైనా దక్కిందంటే అది కిషోర్ కుమార్కు. అది आके सीधी लगी जैसे दिल पे कटरिया, वो गुजरिया. ఈ పాటను కూడా ఫీమేల్ వాయిస్ తోటి వెంటనే మళ్ళా ప్రాణ వాయిస్ తోటి అలా డ్యూయట్ కూడా బ్రహ్మాండంగా పాడించి ఒప్పించిన గ్రేట్ ఘనత ఎవరికైనా ఉన్నదంటే అది కిషోర్ కుమార్. ఇంకొక విషయం చెప్పాలంటే కిషోర్ కుమార్ గురించి, కిషోర్ కుమార్ ప్రతి పాటను కూడా యాక్చువల్గా చెప్పాలంటే తెచ్చి పెట్టుకున్నట్టుగా కాకుండా హృదయంలోంచి. ఒక చిన్న విషయం నేను చెప్తా ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలుగులో బాలసుబ్రహ్మణ్యం గారు ఘంటసాల గతించిన తర్వాత నాగేశ్వరరావుకు, తర్వాత ఎన్టీ రామారావుకు అప్పటి వరకు ఘంటసాల మాత్రమే పాడుతూ ఉండే కదా. దాని తర్వాత మరి ఆ పాటను ఎవరు పాడతారు ఏంది అనుకున్నప్పుడు కిషోర్ కుమార్ను మైండ్లో పెట్టుకొని బహుశా నేను కూడా బాలసుబ్రహ్మణ్యం 100% దాన్ని జస్టిస్ చేశాడు అనుకున్నాను. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ హిందీలో అప్పటికే కిషోర్ కుమార్ అమితాబ్ బచ్చన్కు, రాజేష్ ఖన్నాకు, దేవానంద్కు వాళ్ళకు ఆప్ట్గా ఆ వాయిసెస్ అంటే వాళ్ళ వాయిస్ని తెచ్చిపెట్టుకోకుండా बुजुर्गों ने फरमाया कि पैरों पे अपने खड़े होके दिखलाओ, फिर ये जमाना तुम्हारा है. ఇది అమితాబ్ బచ్చన్ రేంజ్ ఆ డెప్త్. దాని తర్వాత రాజేష్ ఖన్నాకు ये क्या हुआ कैसे हुआ कब हुआ क्यों हुआ जब हुआ तब हुआ ఓ छोड़ो ये न सोचो. సుధీర్ గారు, మనకి కిషోర్ కుమార్ గారు అనగానే మనకి గుర్తొచ్చే పాటలు ఎక్కువగా మెలోడీని. ఈ మెలోడీ పాటల్లోనూ అలాగే విషాద గీతాల్లోనూ ఆయన అద్భుతంగా పాడి శ్రోతల్ని మెప్పించారు. మీకు అలాంటి నచ్చిన పాట ఒకటి ఏదైనా పాడి వినిపిస్తారా? వెల్, చాలా ఉన్నాయి వంశీ, ఒకటి కాదు రెండు కాదు. మీరు విషాదానికి సంబంధించి అన్నారు కనుక जिंदगी का सफर, जिंदगी के सफर में गुजर जाते हैं जो मकाम, మళ్ళీ పోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి రారని చెప్పి, जिंदगी के सफर में गुजर जाते हैं जो मकाम, वो फिर नहीं आते, वो फिर नहीं आते, जिंदगी के सफर में गुजर जाते हैं जो मकाम, वो फिर नहीं आते, वो फिर नहीं आते. अట్లాగే जिंदगी का सफर है ये कैसा सफर, कोई समझा नहीं, कोई जाना नहीं. अట్లాగే ओ साथी रे तेरे बिना भी क्या जीना, तेरे बिना भी क्या जीना, फूलों में कलियों में सपनों की गलियों में, फूलों में कलियों में सपनों की गलियों में, तेरे बिना कुछ कहीं ना, तेरे बिना भी क्या जीना, ओ साथी रे तेरे बिना भी क्या जीना, तेरे बिना भी क्या जीना. अట్లాగే दिल ऐसा किसी ने मेरा తోడా. ఎన్ని ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. బాధాకరమైనటువంటి పాటలు ఉన్నాయి, హాస్య గీతాలు ఉన్నాయి, సెంటిమెంటల్ సాంగ్స్ ఉన్నాయి. యూనో ఈ సాంగ్ ఫర్ ఎవ్రీ మూడ్ లో పాడినటువంటి పాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు స్టార్టింగ్ లో విజయ్ చెప్పినట్టుగా మీరు ఫర్ ఎగ్జాంపుల్ రొమాంటిక్ మూడ్ లో ఉన్నారు అంటే, रूप तेरा मस्ताना, प्यार मेरा दीवाना, भूल कोई हमसे ना हो जाए. మనకి కిషోర్ కుమార్ అనగానే అన్ని రకాల ప్రయోగాలు చేశారు. పాటల ప్రయోగానికి చేసిన తోటమాలి ఆయన. ఎన్నో పాటలు అద్భుతంగా పాడి మనకు వినిపించారు.
అయితే ఆయన పాటల్లో రొమాంటిక్ పాటలు అనగానే మనకి కాస్త కొత్తగా అనిపిస్తాయి. ఈ తరం వాళ్ళకి తెలియకపోయినా ఆ పాటలు గుండెను పిండేసే అద్భుతమైన పాటలు ఎన్నో ఉన్నాయి. అలాంటి పాట ఒకటి మా కోసం వినిపిస్తారా? అబ్సల్యూట్లీ. भीगी भीगी रातों में, मीठी मीठी बातों में, ऐसी बरसातों में कैसा लगता है, आज रपट जाए तो हमें ना उठाइयो, आज फिसल जाए तो हमें ना बचाइयो, गोरे रंग पे न इतना गुमान कर, गोरा रंग 2 दिन में ढल जाएगा. ఇట్లా చెప్పుకుంటూ పోతే కిషోర్ కుమార్ రొమాంటిక్ సాంగ్స్ 1, 2 కాదు, వండర్ఫుల్ సాంగ్స్, అద్భుతమైన సాంగ్స్. బహుశా నేను అనుకుంటా రొమాంటిసిజం అనేది వాయిస్ లోపట ఎక్స్ప్రెషన్ చేసిన ఏకైక సింగర్ ఎవరైనా ఉన్నారు ప్రపంచంలో అంటే అద్భుతంగా కిషోర్ కుమార్. అంటే మనం ఆ పాట చూసే అవసరం కూడా లేదు, ఆ పాట గొంతుతోటి రూప్ తెరా మస్తానా ప్యార్ మేరా एक लड़की भीगी भागी सी सोती रातों में जागी सी मिली एक अजनबी से कोई आगे न पीछे तुम ही कहो कोई बात है. ఇలా వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్స్ తోటి హావభావాలు కల్పించిన గ్రేట్ సింగర్ కిషోర్ కుమార్. అద్భుతమైన సాంగ్స్ ఇలా మనం నెమరు వేసుకుని పోవచ్చు. కిషోర్ కుమార్ గారు గుర్తురాగానే గుర్తొచ్చే పాట ఏంటి? ఆయన మనకి చివరి కాలంలో పాడిన పాట ఏంటి? మనకు బాగా గుర్తున్న పాట ఏంటి? విజయ్ గారు. అద్భుతమైన సాంగ్స్ ఎన్నో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గుర్తు అని అంటున్నారు కనుక చాలా మందికి యాక్చువల్గా ఇప్పుడు మ్యారేజ్ సీజన్లో ప్రతి మ్యారేజ్ లోపల నాకు తెలిసి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ బాజా అంటాం కదా, బాజాలో వాయించే పాట ఒకటి కిషోర్ కుమార్ది. मेरी प्यारी बहनिया बनेगी दुल्हनिया सज के आएंगे అన్న పాట ఒకటి. దాని తర్వాత డాన్ పిక్చర్ లోపల అమితాబ్ బచ్చన్ కు వండర్ఫుల్ సాంగ్, అది ఎప్పుడు కూడా మీరు గణపతుల్లో కానీ ఏదైనా గ్రేట్ సెలబ్రేషన్ జరిగిన భంగ్ కా రంగ్ జమా హో చకాచక్ ఫిర్ లో పాన్ చబాయ్ అరే ఆహా ऐसा झटका लगे जिया पे पुनर्जन्म हो जाए, वो खई के पान बनारस वाला, वो खई के पान बनारस वाला खुल जाए बंद अकल का ताला, फिर तो ऐसा करे धमाल सीधी कर दे सबकी छाल, वो छोरा गंगा किनारे वाला, वो छोरा गंगा किनारे वाला. आ తర్వాత मेरे सपनों की रानी कब आएगी तू, आए रुतु मस्तानी कब आएगी तू, बीत जाए जिंदगानी कब आएगी तू, चलिया तू चलिया. ఇలా వండర్ఫుల్ సాంగ్స్, ఎన్నో అద్భుతమైన సాంగ్స్ మనకు దాదాపు నిత్య జీవితంలో మనము హమ్ చేసుకుంటూనే ఉంటాం. కౌన్ సునేగా కిస్కో సునాయే ఇసిలియే చుప్ రహతే. లాస్ట్ 1987 లోపల నేను పాడిన రేంజ్ అంటే అంత సన్నటి అంత మెలడీ వాయిస్ తోటి ఒక యంగ్ అన్నోన్ యాక్టర్ కు పాడాడు. ఆ పాట కూడా ఇప్పటికి కూడా అందరి హృదయాలలో అందరూ నెమరు వేసుకుంటూ ఉంటారు. అద్భుతమైన సాంగ్స్ కిషోర్ కుమార్, హార్ట్ టచింగ్ సాంగ్స్ ఇప్పటికి కూడా మన హృదయాలలో ఇప్పుడు కూడా మనం తలుచుకుంటూనే ఉంటాం. చాలా అద్భుతంగా వివరించారు విజయ్ గారు. సుధీర్ గారు, నేటి తరానికి తెలియని విషయాలు ఏమున్నాయి? ఆయన నుంచి ఏం స్ఫూర్తిని తీసుకోవాలి? మీరేం చెప్తారు? I think he's inspired generation with his acting, with his songs. Of course అందరికీ తెలిసిందే. ఇప్పుడు నేర్చుకోవాల్సిందంటే జిందగీ లైఫ్ లో మనం ఎప్పుడైనా కష్టాల్లో ఉన్నప్పుడు కష్టం అనేది కామన్ అని చెప్పి మళ్ళీ దాని నుంచి బయటికి రావచ్చు అన్నటువంటి ఒక సందేశాన్ని ఎన్నో పాటలలో ఇచ్చాడు. నేను ఇంతకుముందు పాడి కూడా వినిపించాను, రుక్కు జాననయ్యి అని చెప్పి. మనం బాధలో ఉన్నప్పుడు బాధపడకూడదు, లైఫ్ లో ఎప్పుడు కూడా మనం హ్యాపీ తోటి వెళ్ళాలని చెప్పి. ఆ చల్ కే తుझे मैं लेके चलूं एक ऐसे गगन के तले జహా గమ్ భీ నా హో ఆంసూ భీ నా హో బస్ ప్యార్ హీ ప్యార్ పలే అని చెప్పి తన పాటలోనే అతడు వివరించాడు. అండ్ అట్లాగే మీరు మరింత బాధలో ఉన్నాడంటే ఫర్ ఎగ్జాంపుల్ హమ్ బేవఫా
హర్గిజ్ నథే అటువంటి పాటలతోటి కూడా మిమ్మల్ని ఇన్స్పైర్ చేశారు, సాడ్ సాంగ్స్ తోటి. సంజోతా ఘమోసే కర్లు అన్న పాట, అంటే బాధలు కామన్, యాక్చువల్లీ ప్రాబ్లమ్స్ కామన్, మరి వాటన్నిటిని కూడా మనం జీర్ణించుకోవాలి అండ్ వాటిని పార్ట్ ఆఫ్ లైఫ్ అని చెప్పి మనం తీసుకోవాలి. కానీ మనకి ఏదో వచ్చింది బాధ అని చెప్పి దాని విషయం మనం ఎక్కువగా ఆలోచించకూడదని చెప్పి ఇన్స్పైర్ చేసినటువంటి సాంగ్స్ ఉన్నాయి. ఐ థింక్ దట్స్ ద రీజన్. ఇప్పుడు టెండూల్కర్, సెహ్వాగ్, గవాస్కరే కాకుండా, లక్ష్మణే కాకుండా కూడా ఈవెన్ వైభవ్ సూర్యవంశీ కూడా, మొన్న IPL లో దుమ్మురైపోయినటువంటి వైభవ్ సూర్యవంశీ కూడా నీకు దేంతో రిలీఫ్ లభిస్తుంది అంటే ఐ లిసన్ టు కిషోర్ కుమార్ సాంగ్స్ అన్నాడు. అంటే అంత రిలీఫ్ ఇస్తాయి మీకు అసలు. యాక్చువల్లీ మీరు ఏదో చిన్న దాంట్లో ఉన్నారు అంటే మీకు రిలీఫ్ కావాలి, మీకు రీక్రియేషన్ కావాలి, మీకు ఎనర్జీ కావాలి, కాన్ఫిడెన్స్ కావాలి అంటే దిస్ ఈస్ ద వైఫ్ విచ్ పంప్స్ యూ అప్ యాక్చువల్లీ. అటువంటి వాయిస్ కిషోర్ కుమార్. అంత ద పవర్ ఆఫ్ కిషోర్ కుమార్ వైఫ్ ఎప్పుడు ఉంటుంది. ఓ చాలా అద్భుతమైన విశ్లేషణ అండి. చివరిగా విజయ్ గారు చెప్పండి, కిషోర్ గారికి గురించి ఈ సమాజానికి తెలియని విషయాలు ఏమైనా మీరు చెప్తారా? పవన్ కళ్యాణ్ గారు మనకు ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కు. సో వారు రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో వారు ఏం చెప్తారంటే, యాక్చువల్గా నాకు కిషోర్ కుమార్ పాటలు అంటే చాలా ఇష్టము, అందులోకి నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చిన సాంగ్ ఏదైనా ఉన్నది అంటే దాంతో నేను మోటివేట్ అయ్యి ఈ రకంగా ఈ స్టేజ్కి వచ్చా అని చెప్పారు. ఒక పాట గురించి చెప్పారు. ఆ పాట గురించి నేను డెఫినెట్గా చెప్తాను. ఇప్పటివరకు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఈ పాట గురించి యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారికి ఇష్టం, కానీ పవన్ కళ్యాణ్ గారికి ఇష్టమైన పాట బ్యాక్ డ్రాప్ లో ఉన్న స్టోరీ చిన్నది నేను వినిపిస్తాను. ఇది కోటే సిక్కే అని ఒక మూవీ, ఎర్లీ 70s లో వచ్చిన మూవీ. అప్పుడు ఆ సినిమాలో యాక్చువల్గా పర్టికులర్ డైరెక్టర్ ఏమంటాడంటే, యాక్చువల్గా దాంట్లో ఫిరోజ్ ఖాన్ హీరో అయితే ఫిరోజ్ ఖాన్ అంటాడు ఇది కేవలం కిషోర్ కుమార్ వాడలే ఈ పాట, వేరే వాళ్ళు వాడితే నేను యాక్సెప్ట్ చేయను అంటే, లేదు ఇది రఫీతో వాడిస్తా అంటే, లేదు ఎందుకంటే కిషోర్ కుమార్ కు అప్పుడు డేట్స్ దొరకడం చాలా కష్టం ఉన్నది. 1.5 month అయిపోయింది. అప్పటికి కూడా ఇంకా షూటింగ్ కోసం ఆ పాట కోసం ఆపారట. ఆపిన తర్వాత కూడా అక్కడ ఫిరోజ్ ఖాన్ కేవలం కిషోర్ కుమార్నే ప్రిఫర్ చేస్తున్నాడు. లాస్ట్ కు కిషోర్ కుమార్ కు డైరెక్టర్ ఆర్డి బర్మన్ ఫోన్ చేసి ఈ పాట మరి దీని కోసం ఆపివేశారు ఇలా అంటే, రేపు 8 o'clock కనుక మీకు వీలుంటే కనుక ఆర్కెస్ట్రాతో మొత్తం రెడీగా అండి, నేను వచ్చి పాడి వెళ్ళిపోతాను అన్నట్టు. వచ్చిన తర్వాత ఆర్కెస్ట్రా రెడీ ఉన్నది, కేవలం సింగిల్ టేక్ లోపల మాత్రమే కిషోర్ కుమార్ పాడి వెళ్ళిపోయినాడు. అప్పటికి ఇప్పటికి కూడా అది ఒక గ్రేట్ ఇన్స్పిరేషనల్ మోటివేషనల్ సాంగ్ ఏదైనా ఉన్నదంటే అది కోటే సిక్కాలో అది జీవన్ మే तू डरना नहीं, सर नीचा कभी करना नहीं, हिम्मत वाले तो मरना नहीं. ఈ పాట నాకు చాలా చాలా మోటివేషనల్ గా మారింది. చాలా గ్రేట్ గా ఇన్స్పిరేషనల్ గా నేను తీసుకొని నిజంగా చెప్పాలంటే నేను ముందుకు సాగాని. పవన్ కళ్యాణ్ గారు తన ఇంటర్వ్యూలో ఈ పాట గురించి పర్టికులర్ గా మెన్షన్ చేశారంటే, కిషోర్ కుమార్ పాటలో ఉన్న దమ్ము విషయం మనము అందరు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది ఇవాల్టి కిషోర్ కుమార్ గారి జయంతి సందర్భంగా చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విజయ్ గారికి, సుధీర్ మహావత్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. కిషోర్ కుమార్ గారి గాత్రం భారతదేశంలో సంగీతం ఉన్నంతకాలం, ప్రపంచంలో సంగీతం ఉన్నంతకాలం నిలిచే ఉంటుంది. ఆయన అంత మహా గొప్ప గాయకుడు. ఆయనకు ప్రత్యేక నివాళులు అర్పిస్తుంది HMTV. ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.